నమస్తే, వెల్కమ్ టు 6 టీవీ. నేను రవి. కాంగ్రెస్ పార్టీలో తరచూ వివాదాలు జరుగుతూనే ఉంటాయి. కానీ ఈ మధ్య కాలంలో జరిగినటువంటి విషయాలే హాట్ టాపిక్గా మారాయి. అది కూడా చిన్నా చిత్తగా నాయకులు చేసినవి కావు. సాక్షాత్తు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి. నిన్న కొడంగల్లో జరిగినటువంటి రైతు రచ్చబండ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేశారు. రెడ్లకు రాజ్యాధికారం ఇవ్వండి, రెడ్లకి పార్టీల్లో ప్రాధాన్యత కల్పించండి, ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో రెడ్లకు అలాగే పద్మనాయకులకు మధ్య ఆ వైరుధ్యం వస్తూనే ఉంది అని చెప్పేసి నిన్న రేవంత్ రెడ్డి కొన్ని కీలక వ్యాఖ్యలు చేసిన ఆనాటి ప్రతాప్ రెడ్డి దగ్గర నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఆ వైరుధ్యం వస్తూనే అని చెప్పేసి, అంటే ఇప్పుడున్నటువంటి వెలవ సామాజిక వర్గానికి రెడ్ల సామాజిక వర్గాలకు మధ్య కొంత వైరుధ్యం వస్తూనే ఉంది. రాజకీయంగా రెడ్లకు ప్రాధాన్యత కల్పించండి, తమ తమ పార్టీల్లో రెడ్లకు గనక ప్రాధాన్యత ఇస్తే మాత్రం అక్కడ ఉన్నటువంటి అంటే అధికారం వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి, అంటే చిన్న నాయకులు ఎవరైనా చేసినా అదేదో మామూలుగా మర్చిపోవచ్చు. కానీ ఒక స్థాయిలో ఉన్నటువంటి టీపీసీసీ అధికార ప్రతినిధిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి మాట్లాడటమే ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి. మరోపక్క ఢిల్లీలో కేసీఆర్ దాదాపు 3 రోజుల నుంచి ఢిల్లీలోనే మకాం వేసి 4వ రోజు కూడా ఆయన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కానీ అక్కడ కేసీఆర్ మీద వస్తున్నటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణలు ఏవంటే, ఇక్కడ ఉన్నటువంటి రైతుల్ని మర్చిపోయి అక్కడ ఉన్నటువంటి పంజాబ్లో రైతులు అక్కడ రైతు దీక్షా శిబిరంలో మరణించినటువంటి రైతులకి ఇవ్వటానికి గల కారణం నష్టపరిహారం 3 లక్షల రూపాయల నష్టపరిహారం ఇస్తున్నారు. ఇదే హాట్ టాపిక్గా మారింది. ఈ అంశాలపై ఈరోజు చర్చా కార్యక్రమంలో పాల్గొంటున్నారు గెల్లు శ్రీనివాస్ గారు, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు, అయోధ్య రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, అలాగే దిలీప్ గారు, మాజీ ఎమ్మెల్సీ బీజేపీ నాయకులు, ప్రసాద్ గారు, ఆర్థిక మరియు రాజకీయ విశ్లేషకులు. చర్చా కార్యక్రమంలోకి అందరికీ నమస్కారం అండి. ముందుగా గెల్లు శ్రీనివాస్ గారు నమస్కారం అండి. గెల్లు శ్రీనివాస్ గారు, నిన్న రేవంత్ రెడ్డి రచ్చబండ కార్యక్రమంలో రైతు రచ్చబండ కార్యక్రమంలో కొడంగల్లో తన సొంత నియోజకవర్గంలో కొడంగల్లో కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. మామూలుగా ఏదైనా సామాన్య కార్యకర్త ఏవైనా వ్యాఖ్యలు చేశారంటే అవి ఏదో తెలిసి తెలియక చేశారనుకోవచ్చు. కానీ ఒక టీపీసీసీ స్థాయిలో ఉండి రాష్ట్రానికి టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్న స్థాయిలో ఈ రెడ్డి సామాజిక వర్గం గురించి మాట్లాడటం, అలాగే పద్మనాయకులు అని చెప్పేసి అంటే ఇప్పుడు ఉన్నటువంటి వెలమ సామాజిక వర్గం గురించి మాట్లాడటం, దీన్ని ఏ విధంగా చూడొచ్చు, ఎలా స్పందిస్తారు? శ్రీనివాస్ గారు నమస్తే. అంటే రేవంత్ రెడ్డి గారికి అంటే ఒక ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేకుండా, అంటే గత వైభవాలు అంటే పూర్తి స్థాయిలో రాజుల కాలంలో ఏ విధంగా ఉండనో అట్లే ఉంటే బాగుండే థింకింగ్ లో ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఉన్నట్టుగా ఆయన స్టేట్మెంట్ తో అర్థమైపోయింది. ఇవాళ ఆల్రెడీ రేవంత్ రెడ్డి ఇప్పటికే ఈ రాష్ట్రంలో ప్రధానంగా రెడ్డిస్ వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారు. ఇప్పటినే వ్యవసాయం చేసుకుని ఇవాళ జీవనాన్ని వ్యవసాయంతో పాటు మిగతా రంగాల్లో ఇవాళ బిజినెస్ కూడా మంచి స్థాయిలో రెడ్డిస్ ఉన్నారు, చాలా రంగంలో దూసుకుపోతా ఉన్నారు. మంచి ఎడ్యుకేటర్స్ ఇవాళ రెడ్డిస్ ఉన్నారు, వ్యాపారం అన్ని రకాల సర్వీస్ సెక్టర్ లో ఇవాళ రెడ్డిస్ ఉన్నారు, వ్యవసాయం కూడా ఇలా టాప్ పొజిషన్ లో ఇవాళ రెడ్డిస్ ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు ఇవాళ కొత్తగా రెడ్డిలందరూ వ్యవసాయాన్ని మర్చిపోయారు, వ్యవసాయాన్ని నేర్చుకోవాలనే పద్ధతిలో మాట్లాడడం అనేది పూర్తిగా ఇలా రెడ్డిలను వ్యవసాయం చేసే రెడ్డిలను అవమానించినట్టుగానే ఇవాళ మేము భావిస్తా ఉన్నాం. కాబట్టి ఇలా ఒక పీసీ స్థాయిలో ఉన్న వ్యక్తి ఈ విధంగా మాట్లాడడం అది కరెక్ట్ కాదని ఇవాళ మేము భావిస్తా ఉన్నాం. వ్యవసాయం ఆల్రెడీ ఎప్పటి నుంచో ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు కూడా రెడ్డిలో వ్యవసాయం ఇలా గ్రామాల్లో చూసుకుంటే ప్రతి రెడ్డి వాళ్ళు కూడా చాలా మంది భూములు లేని వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అందరూ వ్యవసాయం నమ్ముకోండి, వ్యవసాయం ద్వారా ఇవాళ గ్రామాల్లో జీవనాన్ని గడుపుతున్న కమ్యూనిటీలో ఇవాళ రెడ్డిలు ప్రధానంగా ఉన్నారు. ఇవాళ చాలా వేరే కులాల వాళ్ళు అంటున్నారు రెడ్డిలు వ్యవసాయం తీస్తా ఉన్నారని అందరూ అంటున్నారు. కానీ ఇంకొక విషయం ఏంటంటే ఇవాళ రేవంత్ రెడ్డి గారు అన్న స్టేట్మెంట్ బట్టి చూస్తే ల్యాండ్ రిఫార్మ్స్ ఇప్పటికి కూడా ఇంప్లిమెంట్ కాలేదనేది ఇవాళ రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ గతంలో తూతో మంత్రంగానే ల్యాండ్ సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చింది, భూ సంస్కరణలు సరిగా అమలు చేయాలనే కాంగ్రెస్ పార్టీ అమలు చేయాలనే మాటను ఇవాళ రేవంత్ రెడ్డి గారే స్వయంగా ఒప్పుకున్నట్టుగా ఇవాళ మనందరం భావించాల్సి ఉంటుంది. రైట్. దిలీప్ గారు, మాజీ ఎమ్మెల్సీ బీజేపీ నాయకులు. దిలీప్ గారు నమస్కారం అండి. దిలీప్ గారు మ్యూట్లో ఉందండి. మ్యూట్లో ఉన్నారండి, దయచేసి మ్యూట్ తీసి మాట్లాడండి. దిలీప్ గారు, నిన్న అంటే కాంగ్రెస్ పార్టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. తన సొంత నియోజకవర్గం కొడంగల్ రైతు రచ్చబండ కార్యక్రమంలో కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఏ విధంగా చూడొచ్చు అంటే రెడ్డి సామాజిక వర్గాన్ని అటు వెలమ సామాజిక వర్గాన్ని ఉద్దేశించి 2 వర్గాల మధ్య వైరుధ్యం ఇప్పటి నుంచి కాదు, నాటి ప్రతాప్ రెడ్డి దగ్గర నుంచి
అప్పటి నుంచి జరుగుతుంది. కొడంగల్ సభలో వ్యాఖ్యానించినటువంటి ఈ వ్యాఖ్యలను ఏ విధంగా చూడొచ్చు? ఒక సామాన్య కార్యకర్త మాట్లాడితే దాన్ని అంత సీరియస్గా తీసుకోరు, కానీ ఒక టీపీసీసీ అధ్యక్షుడు మాట్లాడినటువంటి ఈ వ్యాఖ్యలను ఏ విధంగా చూడొచ్చు అంటారు? గతంలో కూడా మాట్లాడినాడు, ఇప్పుడే కాదు, గతంలో కూడా ఈ టైప్ ఆఫ్ కామెంట్స్ ఆయన చేసినట్టున్నాడు. అది మీ గతంలో మనందరం కూడా చూసాం కదా, ఒక ఈ అంటే ఈ టైప్ ఆఫ్ వ్యవస్థలు రాకముందు బలమైనటువంటి సామాజిక వర్గాలు డెఫినెట్ గా ఈ వర్గాలు ఉన్నాయి. ఇంతకుముందు శ్రీనివాస్ అన్నట్టుగా చాలా మటుకు భూమి అన్నది వీళ్ళ ఆధీనంలోనే ఈ సెక్షన్స్ లోనే ఉంది. ఒకసారి పివి నరసింహ వారి హయాం లోపల ఈ ల్యాండ్ రిఫార్మ్స్ వచ్చాక క్రమక్రమంగా ఈ ఆధిపత్యం ఈ వర్గాలకు ఈ ల్యాండ్ మీద పోవడం, అవి చిన్న చిన్న కమతాలుగా రూపుదిద్దుకోవడం చూసాం. బట్ మోస్ట్ ఆఫ్ ది టైం మాత్రం ఇప్పటికీ అంటే ఈ మన తెలంగాణలో ముఖ్యంగా ఈ సామాజిక వర్గాలు ఒక పొలిటికల్ సే కూడా ఉంది వాళ్ళకి. అంటే ఒక ఊరును ఊరిలో ప్రజలను ప్రభావితం చేయలేటువంటి ఒక స్థితిలో ఇప్పటికి కూడా కొన్ని గ్రామాల్లో కూడా వర్గాలు ఉన్నాయి. మరి ఏ ఉద్దేశంతో అన్నాడో, బట్ నేనైతే డెమోక్రటిక్ గా ఇవాల్వ్ అవుతున్న సందర్భంలో తెలంగాణ కానీ మొత్తం దేశం కానీ రకరకాల మార్పులు ఇక్కడ వస్తున్న సందర్భం లోపల గవర్నమెంట్ అంత కరెక్ట్ కాదేమో అనిపించింది నాకు. అనకుండా ఉంటే బాగుండేది. మీరు అన్నట్టు సరే మీరు నేను అనుకోవడం లేదా ఒక మాట్లాడుకోవడం కరెక్టే, కానీ తను ఉన్నటువంటి స్థానంలో కీలకమైనటువంటి స్థానం అది. ఐసీ చీఫ్ గా ఉండి కానీ అందరినీ కలుపుకొని పోవాలి. స్పెసిఫిక్ సెక్షన్ ని హైలైట్ చేసే ప్రయత్నం చేయకూడదు, ఒకళ్ళను కించపరిచే ప్రయత్నం కూడా చేయకూడదు. కాబట్టి నా ఉద్దేశంలో ఈ అన్నెసరీ కాంట్రవర్సీ కైనా ఈ కామెంట్స్ అనేది లేపాయని నేను. రైట్. అయోధ్య రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి. అయోధ్య రెడ్డి గారు నమస్తే. నమస్తే అండి. అయోధ్య రెడ్డి గారు, నిన్న అంటే మీ పార్టీ టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి వ్యాఖ్యలను ఏ విధంగా చూడొచ్చు? అంటే ఒక రెడ్డి సామాజిక వర్గాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయన చేశారు, కానీ ఆనాటి ప్రతాప్ రుద్రుడి కాలం నుంచి కూడా ఈ వైరుధ్యం కొనసాగుతూనే ఉంది. అలాగే పద్మనాయకుల మధ్య రెడ్డి వర్గాల మధ్య ఈ యొక్క వైరుధ్యం కొనసాగుతూనే ఉంది. రెడ్లకు ప్రాధాన్యత ఇవ్వండి రాజకీయంగా అని చెప్పేసి ఒక టీపీసీసీ స్థాయిలో రేవంత్ రెడ్డి మాట్లాడటం ఎంతవరకు సమంజసం? మరోపక్క అంటే మిగిలినటువంటి సామాజిక వర్గాలు విస్మయం వ్యక్తం చెందవా? ఎలా చూడొచ్చు? ఇప్పుడిప్పుడే గాడిన పడుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీలో ఈ వ్యాఖ్యలను ఏ విధంగా చూడొచ్చు అంటారు? ముందుగా 6 టీవీ వీక్షకులకు, మీకు ప్యానెల్లో ఉన్న మిత్రులు శ్రీనివాస్ గారికి, దిలీప్ అన్న గారికి, ప్రసాద్ గారికి అందరికి నమస్కారం. ముందుగా మనం ఒకసారి జాగ్రత్తగా విని, ఇప్పుడు మన పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడారో విని జాగ్రత్తగా విని మనం దాన్ని విశ్లేషిస్తే అసలు ఇష్యూనే లేదు. వాస్తవాలు మాట్లాడిన దాన్ని ఇంత పెద్దగా చేయాల్సిన అవసరం లేదు. అంటే ఇప్పుడు మనం విశ్లేషించినప్పుడు దాన్ని పూర్తిగా చూడలేదేమో అనిపిస్తున్నది. ఒకటి ఆయన చెప్పింది ఏంటి అంటే 2 అంశాలు ఆయన క్లారిటీగా చెప్పింది. ఆయన హాజరైంది ఒక సామాజిక వర్గం, అంటే రెడ్ల సామాజిక వర్గం పెట్టిన కార్యక్రమానికి హాజరైంది. అడిగి పోయినప్పుడు సహజంగానే వాళ్ళ గురించి మనం మాట్లాడాల్సి వస్తుంది. ఇప్పుడు ఎక్కడికైనా పోయినప్పుడు ఏ సామాజిక వర్గం పోయినా కూడా మీరు ఒకదానికి పోయి ఇంకొకరినైతే మనం కూడలేము. దాన్ని మనం ఒక సామాజిక వర్గం దగ్గర పోయినప్పుడు ఆ సామాజిక వర్గం గురించి ఖచ్చితంగా మనం మాట్లాడాల్సి వస్తుంది. మాట్లాడిండ్రు. దాని పెద్ద వివాదాస్పదమైన అంశాలు కూడా ఏమీ లేవు. ఒకటి, కాకతీయ సామ్రాజ్య పతనానికి కారణం ఏంది, అప్పుడు జరిగిన పరిస్థితులను ఆయన వివరించి, అది చరిత్రనే, అది మీరైనా మేమైనా ఎవరు జరిగినా చరిత్రను మనం మార్చేది లేదు. దాన్ని పెద్దగా మనం దాని గురించి ఎవరు విశ్లేషించేది, ఎవరు ఇంటర్ప్రిటేషన్ అనేది చాలా ముఖ్యం. అట్లనే కాకతీయ సామ్రాజ్యానికి దాని ఎక్కడెక్కడ జరిగింది, దాని పరిణామాలు ఎక్కడ ఉన్నాయో చరిత్రను మాత్రమే చేశారు ఆయన. ఒకటి. రెండోది, మనం ఈ మధ్య కాలంలో మనం ఒక స్పష్టమైన అంశాన్ని గమనించాల్సింది ఏంటంటే 2001లో టిఆర్ఎస్ ఆవిర్భావం నాడు సామాజిక పరిస్థితులు అక్కడున్న పరిస్థితులకు ఎట్లా పోయింది, కేసీఆర్ గారికి మంత్రివర్గంలో స్థానం ఎందుకు రాలేదో చూస్తే మొత్తం ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఒకటే వెలుమకి వాళ్ళ సామాజిక వర్గానికి అన్నప్పుడు కరణం రామచంద్రరావు గారిని అక్కడ మంత్రివర్గం నుంచి తీసేసి అదే మెదక్ జిల్లా నుంచి కరణం రామచంద్రరావు గారికి ఇచ్చి, ఇక్కడ ఖైరతాబాద్ లో గెలిచిన విజయరామరావు సిబిఐ మాజీ డైరెక్టర్ ఉండే కదా, ఆయనకు మంత్రివర్గంలో స్థానం ఇచ్చినందుకు కేసీఆర్ కు మంత్రివర్గంలో స్థానం ఇవ్వలేదు. అంటే మొత్తం వెలమ సామాజిక వర్గానికి ఒక మంత్రి పదవి కంటే ఎక్కువ ఇవ్వడానికి సాధ్యం కాదు ఉమ్మడి రాష్ట్రంలో అనుకొని. లేదు, కోటగిరి విద్యాసాగర్ రావు గారు కూడా ఉన్నారు. కోటగిరి విద్యాసాగర్ రావు, రైట్, తెలుసుకోండి అన్న. వెలమకు ఒకరికంటే ఎక్కువ ఇవ్వడం సాధ్యం కాదు.
అందుకని ఇవ్వలేకపోయినా అని చంద్రబాబు నాయుడు గారు చెప్పింది. అందువలన Right. ఆయనకు డిప్యూటీ స్పీకర్ ఇచ్చి కాదు. ఆపినందుకు ఆయనకు మంత్రివర్గంలో స్థానం లేనందుకు టీఆర్ఎస్ పుట్టింది. ఇది మనకు తెలిసింది, చరిత్రే కదా, మన కళ్ళ ముందు ఉంది కదా. రైట్, చరిత్ర కరెక్టే, చరిత్ర కరెక్టే అయోధ్య రెడ్డి గారు. కానీ ఇట్లా అంటే కాంటాక్ట్ చెప్తే అంటే మీరు అడిగింది కాబట్టి మీరు Right. అనవసరమైన కాంట్రవర్సీ Right, చేస్తున్నారు right. అనేది వాస్తవం సేమ్ తెలియడానికి సేమ్ మాత్రం చెప్తున్నారు. సేమ్ ఇదే చరిత్ర మాత్రమే చెప్తున్నాం. ఇష్యూ ఒక అంటే వనభోజనాల పేరుతోనో లేకపోతే ఒక సామాజిక వర్గం పేరుతో ఖమ్మంలో జరిగినటువంటి సంఘటన కూడా తీవ్ర దుమారం రేపింది. అప్పుడు ఒక మంత్రి మీదే టార్గెట్ పెట్టుకొని కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు, ఒక సామాజిక వర్గం ఖమ్మంలో జరిగినటువంటి పరిణామం. కానీ ఇక్కడ ఒక సామాన్య కార్యకర్త కాదు మాట్లాడినటువంటి వ్యాఖ్యలు, ఒక పిసిసి చీఫ్ అన్నమాట, ఒక రాష్ట్రానికి ఒక పార్టీకి బాధ్యత వహిస్తున్నటువంటి ఒక వ్యక్తి. ఆయన వ్యాఖ్యల్ని అంటే ఇప్పుడు అవి మిగిలినటువంటి వర్గాల మీద దాని ప్రభావం చూపుదా అనేదే మన యొక్క ప్రధానమైనటువంటి అంశం. అయితే నేను ఇక్కడే చెప్తున్నాను, మీరు చెప్పేదాన్ని ఇంటర్ప్రిట్ మళ్ళీ మన ఇంటర్వెంట్ చేసి మళ్ళీ అడుగుతున్నారు అదే ప్రశ్న. దానికే చెప్తున్నా, సమైక్య రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం మొత్తానికి సంబంధించి ఒకరికంటే ఎక్కువరికి అవకాశం లేదు వెలమ సామాజిక వర్గానికి అనే కారణంతో ఇప్పుడున్న కేసీఆర్ గారికి ఆ రోజు క్యాబినెట్ లో అవకాశం ఇవ్వకపోతే టీఆర్ఎస్ పుట్టింది. అది మనకు తెలుసు, అది ఓపెన్ ఫ్యాక్ట్. ఆ తర్వాత జరిగిన తెలంగాణ ఏర్పాటు తర్వాత జరిగిన పరిణామాల్లో మాదిగలకు ప్రాతినిధ్యం లేదు 5 ఏళ్ల పాటు, మహిళలకు 5 ఏళ్ల పాటు ప్రాతినిధ్యం ఇవ్వలేదు. తర్వాత మనం సామాజిక వర్గాల వారిగా చూసినప్పుడు ఏ సామాజిక వర్గాల ఎంత ఉంది, జనాభా ఎంత ఉంది, ఎంతమందికి అవకాశం ఇచ్చాడు. అట్లనే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి, ఆయన కొడుకు మంత్రి, అల్లుడు మేనల్లుడు మంత్రి, తర్వాత ఇప్పుడు ఇద్దరు రాజ్యసభ సభ్యులకు వచ్చినప్పుడు ఇప్పుడు ఇద్దరు రాజ్యసభ సభ్యులు అదే సామాజిక వర్గం, తర్వాత ఎర్రబెల్లి దయాకర్ రావు గారు అదే సామాజిక వర్గం. ఇట్లా ఎంతమందికి అవకాశం ఇచ్చిండ్రు, మిగతా సామాజిక వర్గానికి ఎంత అన్యాయం జరిగింది. ఈ జరిగిన అన్యాయం జరగడం అంటే కేసీఆర్ నేతృత్వంలోని కేసీఆర్ ముఖ్యమంత్రిగా దించితే తప్ప అన్ని సామాజిక వర్గాలకు సమన్యాయం దక్కదు. కేసీఆర్ ను గద్దె దించితే తప్ప అసలైన సామాజిక న్యాయం తెలంగాణలో అమలు కాదు అని కాంటెక్స్ట్ లో చెప్పాల్సి వస్తుంది. ఇవన్నీ వాస్తవాలు కదా. ముఖ్యమంత్రి వాళ్ళ కేసీఆర్ ఇంట్లో ఒక మంత్రి వర్గాన్ని ఒకరికి తప్ప అవకాశం లేదు అనే కారణంతో వస్తే అదే తెలంగాణ సమాజం మీద ప్రతీకారం తీర్చుకోవాలనే కోరికతోటి వాళ్ళ కేసీఆర్ ముఖ్యమంత్రి, ఆయన ఇంట్లో ఇద్దరు 2 మంత్రి పదవులు, మళ్ళీ అదే సామాజిక వర్గానికి ఎర్రబెల్లి దయాకర్ రావు ఇంకో మంత్రి పదవి, మళ్ళీ అదే ఇంట్లోకి వెళ్ళి ఒక ఎమ్మెల్సీ, ఒక రాజ్యసభ, మళ్ళీ కొత్తగా అదనంగా ఇంకో రాజ్యసభ. ఇద్దరు బీసీల మంత్రి ఇప్పుడు రిటైర్ అయితే, ఒక డి శ్రీనివాస్ గారు రిటైర్ అయ్యి మన బండ ప్రకాష్ గారు ముదిరాజు సామాజిక వర్గం నుంచి రాజీనామా చేస్తే ఏర్పడిన ఖాళీలల్లా ఎంతమందికి నువ్వు ఎవరికి ఇచ్చినావు సామాజిక వర్గం, బీసీలకు కానీ, ఎస్సీలకు కానీ, ఎస్టీలకు కానీ, మహిళలకు కానీ తెలంగాణ రాష్ట్ర మంత్రి వర్గంలో ఏం న్యాయం జరుగుతున్నది? అంటే ఎప్పుడైతే నువ్వు ప్రజలకు దూరం అవుతున్నావో అప్పుడు నువ్వు సామ్రాజ్యాలు పతనం అవుతున్నాయి. కాకతీయ సామ్రాజ్యానికి కూడా అదే కాంటెక్స్ట్, ఆ కాంటెక్స్ట్ ఇప్పుడు కూడా మాకు తెలంగాణలో పునరావృతం అవుతుంది. అది వాస్తవం అని చెప్పడానికి ప్రయత్నం చేస్తే దానికి ఎందుకో గుదాలు అనుకుంటున్నారు, ఎవరెవరు ఏదో మాట్లాడుతున్నారు, అన్ని చూస్తున్నారు. ఇవన్నీ కూడా తెలంగాణ ప్రజలకు అర్థం అవుతలేవా? దాన్ని మన కాంటెక్స్ట్ ని లేని అంశాన్ని తీసుకొచ్చి ఆయన అన్నదాంట్లో తప్పేముందో మాకు అసలు కాంట్రవర్సీ కూడా ఏముందో అర్థమవుతలేదు. అలా ఇప్పుడు జరుగుతున్నది కూడా తెలంగాణ సమాజంలో ఇప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్న సామాజిక వర్గం లెక్కేంత అవకాశాలు ఎన్ని వస్తున్నాయి. రైట్ ఒక్క నిమిషం అయోధ్య రెడ్డి గారు, కేఎస్ ప్రసాద్ గారు ఆర్థిక మరియు సామాజిక విశ్లేషకులు. కేఎస్ ప్రసాద్ గారు, ఈ వ్యాఖ్యలన్నీ కూడా మీరు విన్నారు, వివిధ పార్టీల నాయకులు కూడా మాట్లాడినటువంటి వాళ్ళ యొక్క స్పందన కూడా మీరు విన్నారు. కానీ ఇది మాత్రం కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రం అవి వ్యాఖ్యల్లో మాత్రం అంత తీవ్రమైనటువంటి విమర్శలు ఏమీ లేవండి. అందుట్లో ఆ యొక్క సామాజిక వర్గం ప్రకారంగా ఉన్నటువంటి వెలమ సామాజిక వర్గానికి ఎంత ఓటు శాతం ఉంది, ఎంత పరిపాలిస్తున్నారు, కుటుంబ పరంగా మాట్లాడినటువంటి వాళ్ళ ప్రాధాన్యత ఉంది కాబట్టి ఆ వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలను అంత తీవ్రంగా చూడాల్సిన అవసరం లేదని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నారు. కానీ ఆ సామాజిక వర్గ సభలో మాట్లాడినటువంటి మాటలు మీరంతా ఇదిగా ప్రాధాన్యత ఇవ్వాల్సిన పని లేదని చెప్తున్నారు. ఏ విధంగా చూడొచ్చు అంటారు ప్రసాద్ గారు? ముందుగా 60 ప్రేక్షకులు అలాగే ప్యానల్లో ఉన్న పెద్దలందరికీ, మా గురువు సమానులైన దిలీప్ గారికి అయితే ప్రత్యేక నమస్కారం. ఎందుకంటే ఆయన సమక్షంలో ఇవాళ నేను మాట్లాడడానికి నేను సిగ్గుపడుతున్నాను. ఎందుకంటే మనం చరిత్ర నుంచి పాఠాలు నేర్చుకోవడం అన్న మాట దేవుడు ఎరగండి. పాఠాలు తెలిసినోడు గుణపాఠాలు నేర్చుకోవాలి. ఆ చరిత్రలోంచి ఒక తప్పు తెలుసుకున్న దాంట్లోంచి ఆ చరిత్ర అలా జరగలేదా అని మళ్ళీ దాన్ని ప్రశ్నిస్తూ మళ్ళీ పునరుద్ధరించడానికి నీ నేపథ్యం మర్చిపోకూడదు. ఎప్పుడన్నా మనం ఎక్కడ ఉన్నాం అన్నది, మనం ఇప్పుడు ఉన్నది మే నెలలో, నవంబర్ నెలలో జరిగే
దాని ఏంటారు పిక్నిక్ల కార్యక్రమంలో ఈ కుల సంఘాలు పెట్టిన మీటింగ్లో చెలరైపోయి మాట్లాడడం అలవాటు అయిపోయి మనం ఏంటి అన్నది మర్చిపోకూడదు. ఇప్పుడు రాష్ట్రానికి ఒక దిశ నిర్దేశించే స్థాయిలో పిసిసి అధ్యక్షుడి స్థానంలోనూ నువ్వు రేపో మాపో జరగబోయే ఎలక్షన్లో రాష్ట్రంలో ఈ పార్టీని ముందుండి నడిపించే నేపథ్యం కలిగిన వాళ్ళు ఒక సామాజిక వర్గానికి పరిమితమై మాట్లాడడం మాత్రం మహానుభావుడు అంబేద్కర్ గారి కళ్ళకి ఈ రోజు మనం చేస్తున్న న్యాయం ఇదే అని సిగ్గుతో తలదించుకోవాలి. ఎందుకంటే కాంగ్రెస్ అనే ఒక మహావృక్షంలో అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని అండ్ అంబేద్కర్ గారు ఇచ్చిన స్పృహని మనం స్పృహ కోల్పోయి మాట్లాడడం మాత్రం నేనైతే ఖచ్చితంగా ఒప్పుకోను. ఈ రోజు కూడా 2023 సంవత్సరంలో ఉండి కూడా ఇంకా కులాలు మతాలు, నా కులం మీ కులం, నా పర్సంటేజ్ ఎంత, నా దౌర్భాగ్యం ఎంత అని మాట్లాడుకుంటుంటే సిగ్గుతో తలదించుకోవాల్సి వస్తుంది. అంటే దీని అంతటికి ఒక నేపథ్యం ఉంటుందండి. 70 సంవత్సరాల స్వతంత్రంలో ఫస్ట్ టైం అనుకుంటాను ఒక బీసీ ప్రధానమంత్రికి ఒక క్యాస్ట్ ఆపదించి మాట్లాడటం. అందుకే ఒక సామెత కూడా ఉంటుంది, ఆవు చేల్లో మేస్తే దూడ వచ్చి గట్టు మీద మేస్తుందని. అలాంటి నేపథ్యాలు ఇక్కడ పునరావృతం అవుతుంటే వాళ్ళు వీళ్ళు అయ్యారా వీళ్ళు వాళ్ళు అయ్యారా అన్నది విశ్లేషణ స్టార్ట్ చేయదలుచుకున్నాను. మా అయోధ్య రెడ్డి గారితో నాకు వ్యక్తిగత విభేదాలు ఆయన అంటే నేను ఖచ్చితంగా వ్యక్తిగతంగా గౌరవిస్తాను. ఒక స్థాయిలో ఉన్న వ్యక్తి ఆ విధంగా మాట్లాడడం ఖచ్చితంగా ఆక్షేపణీయం. ఎందుకంటే ఆయన పిసిసి ప్రెసిడెంట్ గా ఉన్నాడు, ఒక ఎంపీగానో లేక ఎమ్మెల్యేగానో లేదంటే మీలాగా నాగా ఖాళీగా ఉన్న వెళ్ళి ఒక రెడ్డి ఆస్వాదించే సభలో ఊగిపోయి మాట్లాడేటంటే నేను ఖచ్చితంగా ఒప్పుకుంటాను. కానీ వెన్ యూ కంపేర్ విత్ రెస్పెక్ట్ టు అదర్ క్యాస్ట్, నో వే. ఏ సామాజిక వర్గ పరిరక్షణ కోసం ఆవర్తించిన రాజకీయ పార్టీలు కాదు ఇది. దేశంలో ఉన్న ప్రతి ప్రజని నేషనల్ పార్టీ ఇది గమనించండి. మీరు ఆక్షేపించాల్సిన పాయింట్ ఏది అంటున్నాం. మీరు ఏ పాయింట్ మీరు ఆక్షేపిస్తున్నారు చెప్తాను, అందుకే ఓపిక పట్టాలి. పాయింట్ అంటే ఒక సామాజిక వర్గంలో జరిగిన వివక్షని ఈ సామాజిక వర్గం పరిరక్షిస్తుంది కాబట్టి ఆ సామాజిక వర్గంలో జరిగిన అన్యాయాన్ని రాజుల కాలంతో పోలిస్తే వాళ్ళ ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించకపోతే ఖచ్చితంగా వినే మాట్లాడుతున్నా వినకుండా ఎవరికి డిబేట్కి రారండి. ఈ పాయింట్ మాకు అభ్యంతరం ఉందని చెప్పితే దాని మీద మీరు లోపం ఏదో మాట్లాడవచ్చు. నేను ఒక్క విషయం చెప్తానండి, ఇవాళ మీకు ఒక్కరికి మీకు అనుగుణించుకుని మీకు నచ్చారు కాబట్టి అనుగుణించుకుని మాట్లాడితే, ఎందుకంటే మీరు కూడా అయోధ్య రెడ్డి గారు కాబట్టి మేము మాట్లాడే వాళ్ళకి. కానీ వాస్తవానికి ఇక్కడ ఉన్న సామాజిక వర్గం కాంగ్రెస్ నేపథ్యం ఎప్పుడైనా సరే ప్రతి సామాజిక వర్గ అణగారిన బహుజన సమాజాలను అందరినీ పరిరక్షించడానికి ఆవిర్భవించిన పార్టీలో ఒక అధ్యక్షుడి స్థానంలో ఉన్న వ్యక్తి ఆ విధంగా మాట్లాడడం ఖచ్చితంగా ఆక్షేపణీయం. ఈజ్ నాట్ రెస్ట్రిక్టెడ్ టు ద రెస్పెక్ట్ టు క్యాస్ట్. ఈజ్ అ పర్సన్ విత్ అ పర్సనాలిటీ విత్ ఎంటైర్ స్టేట్ కి సంబంధించిన ఉన్నతమైన స్థానంలో ఉన్న వ్యక్తి అంచేత అది ఖచ్చితంగా ఆక్షేపణీయం. అది గమనించండి ఫస్ట్. రెండోది, ఒక కుల సమాజానికి సంబంధించి ఒక కుల మీటింగ్కి పిలిచారు, ఆ కులాన్ని ఉర్రూ తొలగించడానికి 100 ఎగ్జాంపుల్స్ చెప్పొచ్చు. మహానుభావుల గురించి ఎంతో మంది గురించి ఉద్ఘాటించి చెప్పొచ్చు. కానీ పక్క క్యాస్ట్ కంపేర్ చేసి మాట్లాడడం మాత్రం ఖచ్చితంగా ఆక్షేపణీయం. అండ్ ఇంకో క్యాస్ట్ లో జరిగిన ఎన్ని పదవులు ఇచ్చారు, ఎన్ని తక్కువ ఇచ్చారు, వేరే పార్టీలో వివక్షకు గురైంది కాబట్టి కేసీఆర్ గారి పార్టీ ఆవిర్భవించారు. దిస్ ఇస్ ఆల్ నాట్ యువర్ బిజినెస్. ఎండ్ ఆఫ్ ది డే ఒక సామాజిక వర్గ మీటింగ్ అన్నప్పుడు ఇంకొక సామాజిక వర్గాన్ని కించపరిచేలా కానీ కనీసం ఆ సామాజిక వర్గం గురించి మాట్లాడే హక్కు, నైతిక హక్కు కానీ ఎవరికి ఉండదు. ఇది భారత రాజ్యాంగంలో నాకు మత స్వేచ్ఛ, పక్క కుల మతాలను ఆరాధించమని చెప్పిన రాజ్యాంగానికి కట్టుబడి మాట్లాడుతుంది. మీకైనా అదే వర్తిస్తుంది. తప్పైతే మా దిలీప్ గారిని చెప్పానంటే నేను ఖచ్చితంగా నా వర్డ్స్ రైట్. దిలీప్ దగ్గర గారు వెళ్తాం, దిలీప్ గారి దగ్గర కూడా. రైట్. గెలు శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు, అంటే ఈ వ్యాఖ్యలు అంటే మామూలు ఒక చిన్న కార్యకర్త కాదు, ఒక మన రాష్ట్ర స్థాయి నాయకులు మాట్లాడినటువంటి వ్యాఖ్యలు, అది కూడా ఒక వర్గాన్ని టార్గెట్ చేసి మాట్లాడే ఒక సామాజిక వర్గం గురించి అని చెప్తున్నారు. కాబట్టి దీన్ని అంటే ఒక రాజకీయ కోణంలో చూడాలంటారా? సహజంగా సభలు సమావేశాలు జరిగినప్పుడు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల అభ్యున్నతి కోసం పాటుపడతామని చెప్తుంటారు. అందరూ కూడా అన్ని రాజకీయ పార్టీలు కూడా ఇవే వ్యాఖ్యలు చేస్తుంటాయి. కానీ నిన్న చేసినటువంటి ఈ 2 వ్యాఖ్యలను ఏ విధంగా చూడొచ్చు అంట? అంటే రేవంత్ రెడ్డి గారు ఇదేనా అనేది వల్ల బహిర్గతం అయిపోయింది. ఏదో ఇద్దరు వ్యక్తులు ఒక రూమ్ లో కూర్చుని మాట్లాడుకున్న అంశాలు కాదు కదా. ఒక పిసిసి అధ్యక్షుడు హోదాలో ఒక సమావేశానికి హాజరై తను మాట్లాడాల్సిన మాటలు రేవంత్ రెడ్డి గారి ఇడెన్ ఎజెండా ఏందనేది ఇవాళ బహిరంగంగా ఇవాళ ప్రజలందరికీ తెలిసే విధంగా మాట్లాడారు. ఒక ప్రజాస్వామ్యవాదిలాగా మాట్లాడిన చెప్పండి. ఇవాళ చాలా మంది రెడ్డిస్ గ్రామాల్లోని ఎంతోమంది ప్రజలకు ఇవాళ సేవ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. టీచర్ అని వివిధ రకాల వర్గాల ప్రజలు అందరూ కూడా ఒక డెమోక్రటిక్ గా సమాజాన్ని నడపాలనే కోణంలో పనిచేసే వాళ్ళు చాలా మంది రెడ్డిస్ ఉన్నారు. కానీ ఈయన మాట్లాడే మాటలు ఏంటంటే
కులాల మధ్య వైరుధ్యాలను సృష్టించే విధంగా ఇవాళ రేవంత్ రెడ్డి గారు మాట్లాడాలి ఖచ్చితంగా ఆక్షేపణీయమే. ఇంతకుముందు ప్రసాద్ గారు అనే మాటలతో నేను ఖచ్చితంగా నేను ఏకీభవిస్తా ఉన్నాను. ఇంతకుముందు అయోధ్య రెడ్డి గారు కూడా ఒక మాట్లాడారు, కుల సంఘం మీటింగ్ కాబట్టి దానికి తగ్గట్టుగా మాట్లాడాడు. దాని తగ్గట్టు అదే మాట్లాడచ్చు అండి. రెడ్డిలో ఈ సమాజం చేసిన కృషి గురించి ప్రసాద్ గారు అన్నట్టుగా వాళ్ళు చేసిన సేవ గురించి మాట్లాడచ్చు, వాళ్ళు పడుతున్న కష్టం గురించి దాని గురించి కూడా మాట్లాడచ్చు. ఇవాళ భూ సంస్థల గురించి ఎందుకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇలా ల్యాండ్ రిఫార్మ్ తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో. అంటే ఇందిరాగాంధీ తప్పు చేసినట్టయినా, ఇందిరాగాంధీ నాయకత్వంలో దేశంలో ల్యాండ్ రిఫార్మ్స్ వస్తే ఇంప్లిమెంట్ చేయకుండా అప్పుడున్న ముఖ్యమంత్రులు ఎవరైనా దాని మీద చర్చిస్తామా? దానికి రేవంత్ రెడ్డి గారు సిద్ధమా? ఈ అంశాల మీద ఖచ్చితంగా చర్చ జరగాల్సిన అంశం ఉంది. రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటల మీద ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా వీళ్ళు ఆలోచిస్తా ఉన్నారు. కేసీఆర్ గారి క్యాబినెట్ లో మొత్తం కేసీఆర్ గారి కమ్యూనిటీ ఉన్నట్టుగా ఇవాళ అయోధ్య రెడ్డి గారు మాట్లాడడం చాలా తప్పు అంశం. ఎందుకంటే అన్ని వర్గాల ప్రజలు ఇందులో ఉన్నారు. ఇవాళ నిరంజన్ రెడ్డి గారు లేరా, ప్రశాంత్ రెడ్డి గారు లేరా, మల్లారెడ్డి గారు ఎంతమంది లేరండి ఇలా చెప్పండి. ఒకటే కమ్యూనిటీ వాళ్ళు ఉన్నారు అని మాట్లాడాలి. ఖచ్చితంగా అయోధ్య రెడ్డి గారు విత్డ్రా చేసుకోవాలి. ఎందుకంటే చాలా తప్పు. కేసీఆర్ గారు అన్ని వర్గాల గురించి ఆలోచన ఇస్తా ఉన్నారు. ఇవాళ అన్ని వర్గాల ప్రజల కోసం ఇవాళ కేసీఆర్ గారు ఇవాళ ఆలోచన ఇస్తా ఉన్నారు. అన్ని వర్గాల ప్రజల కోసం ఇవాళ రెడ్డిస్ కూడా ఇవాళ హైదరాబాద్ లో రెడ్డి కమ్యూనిటీ వాళ్ళ కోసం కేసీఆర్ గారు ల్యాండ్ కేటాయించారు, దాని బిల్డింగ్ కోసం నిధులు కేటాయించారు. ఇవాళ గ్రామాల్లో కూడా చాలా రెడ్డిలో కూడా ఇవాళ కమ్యూనిటాలు నిర్మిస్తున్న నాయకుడు ఇవాళ కేసీఆర్ గారు. కేసీఆర్ గారికి కులం గురించి మతం గురించి ఆలోచన చేసే స్థాయిలో ఇవాళ కేసీఆర్ గారు లేరు. అన్ని వర్గాల్లో ఇవాళ సమానంగా చూస్తున్న నాయకుడు ఇవాళ కేసీఆర్ గారు. దాన్ని ఆస్వాదించాలి తప్ప ఈ రకంగా రెచ్చగొట్టే విధంగా, ఒక కమ్యూనిటీని కించపరిచే విధంగా అంటే మిగతా కమ్యూనిటీ వాళ్ళంతా ఓన్లీ కూలి పని చేసుకుంటూనే ఉండాలా? రైట్. దిలీప్ గారు చెప్పండి. దిలీప్ గారు అంటే ఒక సామాజిక కులానికి సంబంధించి ఒక సభలో మాట్లాడినటువంటి వ్యాఖ్యలు అంటే వేరే కులాన్ని గురించి మాట్లాడకూడదని చెప్పేసి ఇంతకుముందు విశ్లేషకులు కేఎస్ ప్రసాద్ గారు చెప్పారు. ఇవే అంశాలు అంటే గతంలో ఎప్పుడో నవంబర్లో కూడా జరుగుతూ ఉంటాయి, ఏది వనభోజనాల పేరుతో జరుగుతూ ఉంటాయి కుల సమీకరణలో. అక్కడ కూడా కొంతమంది మాట్లాడతారు, రెచ్చగొట్టే మాట్లాడతారు, మన సామాజిక వర్గం ఎక్కడా కూడా తక్కువ తీసుకోలేదు, లేకపోతే అవి రకరకాలు జరుగుతూ ఉంటాయి. కానీ నిన్న టీపీసీసీ చీఫ్ మాట్లాడినటువంటి మాటలు మాత్రం అది తప్పుపడుతున్నామని చెప్పేసి ప్రసాద్ గారు చెప్పారు. ఎట్లా చూడొచ్చు అంటారు? అంటే మాట్లాడుకోవచ్చు వాళ్ళ యొక్క సామాజిక వర్గం గురించి, వాళ్ళ యొక్క సామాజిక కులం గురించి, మన అప్పుడు రాజులు ఈ విధంగా చేశారు, లేకపోతే ఇందులో దీనికి ఇంకా ప్రాధాన్యత కల్పించాల్సిన అవసరం ఉంది, ఆర్థికంగా అభివృద్ధి చెందాల్సినటువంటి అవసరం ఉంది, రాజకీయంగా అభివృద్ధి చెందాల్సినటువంటి అవసరం ఉంది, యువత భవిష్యత్తులో మరిన్ని పదవులు అధిరోహించాలని ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేసుకోవచ్చు. కానీ మరొక ఒక సామాజిక వర్గాన్ని మరొక సామాజిక కులంపై విమర్శించడం ఎంతవరకు కరెక్ట్ అన్నదే ప్రసాద్ గారి యొక్క తన యొక్క అభిప్రాయం. ఎలా చూడొచ్చు అంటారు దీన్ని? ప్రసాద్ గారు చెప్పింది నేను కూడా ఏకీభవిస్తాను. ఎందుకంటే ఇది దశాబ్దాల కాలం తర్వాత 70 ఇండిపెండెన్స్ వచ్చినట్టు 7 దశాబ్దాలు అయిపోయినాక కూడా ఇంకా మనం అన్ఫార్చునేట్లీ పొలిటికల్ పార్టీస్ ఏం చేస్తున్నాయంటే కుల రాజకీయాలు చేస్తున్నాయి. మీరు అన్నట్టు వనభోజనాలు పెట్టుకునే బ్రాహ్మణులు, ఇంకొకళ్ళు, లేదా రేట్ల సమావేశాలు, రేట్ల సభలు, ఇవన్నీ నేనైతే యాక్చువల్లీ నేను హర్షించాను. ఐఎమ్ సారీ టు సే దట్ నేను బ్రాహ్మణులు ఇన్నిసార్లు పిలిస్తే నేను చాలా తక్కువ పోతాను. ఒక్కసారి 2 సార్లు పోయాయి నేల పిలుపుల్లో. ఎందుకంటే నాకు ఎందుకో సెక్టోరల్ డివిజన్ ఆఫ్ సొసైటీ అంటే అంతగా నచ్చదు. మీరు నమ్మరు, నా రూమ్మేట్ 30 ఏళ్ల పాటు మీ ఇద్దరు 2 సంవత్సరాల పాటు ఫారెస్ట్ లో కలిసి ఉన్నాం అనమాట. కలిసి ఉన్న సందర్భంలో ఆయన నన్ను నల్గొండ జిల్లాకు డిఎఫ్గా ఏమించగలుగుతావు మాధురెడ్డి గారిని అడిగి అంటే నేను మాధురెడ్డి గారిని అడిగాను. మా బ్యాచ్ మేట్ ఉన్నాడు ఇక్కడ డిఎఫ్ఓ తీసుకొద్దామా అంటే ఆయన ఏ కమ్యూనిటీ అనేది అడిగాడు. నాకు తెలియదు విధంగా. అతనితో 2 years ట్రైనింగ్ అయిన నేను ఆయన కులమేంటో అడగలే. నేను ఫోన్ చేసి అడిగితే వాడు అన్నాడు, అరే 30 ఏళ్ల స్నేహితుల్లో ఒక్కనాడు నాకు కులం అడగకపోతే ఇప్పుడు అడుగుతున్నాడంటే అన్నాడు. అంటే ఈరోజు నీ పోస్టింగ్ అది అడ్డం వస్తుందని చెప్పి. సో ఏమంటారంటే అన్ఫార్చునేట్లీ ఈ ట్రెండ్ మన మోడర్న్ పీరియడ్లో ఉండొచ్చు అండి. మీరు సైబరాబాద్ సిటీకి పోతే రకరకాల ప్రైవేట్ కంపెనీలో పనిచేసే ఉద్యోగస్తులను మీరు కనుక ఒకసారి ఇంటర్వ్యూ చేస్తే ఇదే ట్రెండ్ ఉంటుంది. అక్కడ పక్కవాడి కులం అంటే వాడు అడిగే అవసరం ఉండదు, ఆస్కారం ఉండదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, రెడ్లు, బ్రాహ్మణులు, వెలుమలు అంతా హ్యాపీగా అక్కడ ఉద్యోగాలు చేసుకుంటూ ఉంటారు కంపెనీలో. ఆ ట్రెండ్, అట్లాంటి ట్రెండ్ రావాలి సొసైటీలో అని ఒక స్వప్నం. అయోధ్య రెడ్డి కూడా ఏకీభవించారు. ఎందుకంటే ఆయన కూడా ఒక సోషల్ వర్కర్ గా ఎక్కువ పని చేశాడు, రెడ్డిగా కాకుండా. సో శ్రీనివాస్ రెడ్డి చెప్పాల్సిన అవసరం లేదు. ప్రసాద్ గారు ఆల్రెడీ ఆయన అభిప్రాయం చెప్పుకున్నాడు.
సో నేనేమంటానంటే సొసైటీలో మనం ఈ సెక్టోరల్ డివిజన్ ని పొలిటికల్ పార్టీస్ అన్ఫార్చునేట్లీ ఈ ఓట్ల రాజకీయాలుగా మార్చి ప్రమోట్ చేస్తాయి తప్ప, నేను అనుకుంటా అయోధ్య అన్నట్టుగా అది రెడ్ల సమావేశం కాబట్టి పోయి ఆ రెడ్ల గురించి ఏదో గొప్పలు మాడదామని ఆయన మాట్లాడుంటాడు తప్ప, నిజానికి ప్రసాద్ అనేటు రేపో మాపో ఎలక్షన్స్ అవుతుంటే ఈయన ఒక కీలక భూమిక పోషిస్తాడని అందరు అంటుంటే, ఇట్లాంటి సందర్భంలో ఆయన టైప్ ఆఫ్ మాటలు మాట్లాడక మాత్రం కరెక్ట్ అని అయితే అనుకో. రైట్. అయోధ్య రెడ్డి గారు, ఏ రోడ్డు కాడ ఆ పాట వాడచ్చు అనేది ఇప్పుడు అయోధ్య రెడ్డి గారు చెప్తున్నారు. అయోధ్య రెడ్డి గారు ఇంతకుముందు ప్రసాద్ గారు కానీ లేకపోతే గెల్లి శ్రీనివాస్ గారు కానీ దిలీప్ గారు కానీ చెప్తున్నటువంటి అంశం ఏంటంటే, అయోధ్య రెడ్డి గారు మిగిలినటువంటి మన ప్రసాద్ గారు కానీ దిలీప్ గారు కానీ గెల్లు శ్రీనివాస్ గారు కానీ చెప్తున్న అంశం ఏంటంటే, చెప్పుకోవచ్చు వారి యొక్క సామాజిక వర్గాల అభివృద్ధి గురించి పాటుపడవచ్చు, వాళ్ళ సామాజిక వర్గాన్ని రాజకీయంగా అభివృద్ధి చేయొచ్చు, కానీ ఇట్లా ఈ ఒక స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఈ విధంగా మాట్లాడకూడదు, కానీ ఎదుటి సామాజిక వర్గంపై విమర్శించకూడదు అనేదే ప్రధానమైనటువంటి ఆరోపణ. దాన్ని మీరు ఎలా సమర్థిస్తారు, లేకపోతే ఏమైనా విమర్శిస్తారా? పెద్ద దిలీప్ అన్న ఏమన్నారో నేను చూడలేదు కాబట్టి మాట్లాడలేదు దాని గురించి అంటున్నారు. అయితే వీళ్ళిద్దరు కూడా మాట్లాడింది వినట్టు కనపడుతుంది. ఇప్పుడు ప్రసాద్ వినట్టు లేదు, లేదు విన్నారు వినే ఆ వ్యాఖ్యలు వినే మేము డిబేట్ కి వచ్చామని చెప్తున్నారు. ఆ వ్యాఖ్యలు వినే అయోధ్యలో మేము విన్నామన్నా వీడియోలో కావాలి, ఇప్పుడు నా మొబైల్ పంపిస్తాను. అయోధ్య రెడ్డి గారు మళ్ళీ ఆ వ్యాఖ్యలు మళ్ళీ హైలైట్ అవ్వద్దు ప్లీజ్. అయోధ్య రెడ్డి గారు మళ్ళీ మీరు గతంలో అయోధ్య రెడ్డి గారు లేకపోతే ఆ వ్యాఖ్యలు ఏమన్నా ఉంటే ఆ మీటింగ్ క్లిప్స్ ఏమన్నా ప్లే చేయమంటారా? అయోధ్య రెడ్డి గారు ఒకవేళ మీరు ఇంటా అంటే ఆ వ్యాఖ్యలు మీరు క్లిప్స్ ఏమైనా ప్లే చేయమంటారా? అయోధ్య మీరు రిటర్న్ చెప్పండి, వినండి, మళ్ళీ ప్లే చేసినా సరే వినండి. ఏమంటున్నారంటే, అయితే ఒకసారి ఏమన్నారు జనరల్ గానే విలమ సామ్రాజ్యం అనేది కాంగ్రెస్ పార్టీ జనరల్గా మారినా ఏంటి శ్రీనివాస్ ఏమంటే కాకతీయ సామ్రాజ్యాన్ని విలమ సామ్రాజ్యంగా చెప్పుకుంటున్నారు కదా, ఆ సామ్రాజ్యం కూలిపోవడానికి కారణాలు ఏంటో చెప్పింది. అది చరిత్రే కదా, దాన్ని రేవంత్ రెడ్డి గారు శ్రీనివాస్ గారు అయోధ్య రెడ్డి గారు మార్చేది కాదు కదా, అది చరిత్ర. ఆ చరిత్రను మాత్రమే చెప్పింది, ఉన్న చరిత్రని చెప్పింది. అయోధ్య రెడ్డి గారు ఎవరు వారి సామాజిక వర్గం గురించి మాట్లాడుకోవచ్చు, గొప్పగా చెప్పుకోవచ్చు, ఆ సామాజిక వర్గంలో అభివృద్ధి చెంది లేకపోతే హై స్థాయిలో ఉన్నటువంటి నాయకుల గురించి మాట్లాడుకోవచ్చు. కానీ ప్రసాద్ గారు అన్నది ఏంటంటే వేరే సామాజిక వర్గం గురించి విమర్శించడం అది తప్పు పడుతున్నామని చెప్తున్నారు. ప్రసాద్ గారు కాదంటున్నాము, ఉన్న విషయం చెప్పి విమర్శ ఎక్కడ ఉంది అక్కడ అంటున్నాము, వినండి అంటున్నా, అందుకే అంటున్నాను నేను. అందులో విమర్శ లేదు, అందులో విమర్శ అంటే లేని అంశాన్ని ఆరోపణలో చేయలేదు, ఉన్న అంశాన్ని కాకతీయ సామ్రాజ్యం ఎందుకు కూలిపోయింది అని చెప్పిండ్రు. అది చరిత్ర కదా, అందులో విమర్శ ఏముంది? కూలిపోయింది, మరి రెడ్డి సామాజిక వర్గానికి ఎందుకు పదవి మాట్లాడే? ప్రతాపరుద్రుడి కాలం నుంచి చెప్పిండు. నేరమేముంది అంటున్నాం. ఒకటి. రెండోది రావినారాయణ రెడ్డి గారు మీరు మాట్లాడి అంటే మీకు ఉంది కదా రెడ్డి కులాసు వ్యవసాయం చేస్తారు కదా, కొత్తగా రేవంత్ రెడ్డి గారు వ్యవసాయం గురించి చెప్తేనే ఇప్పుడు రెడ్డిస్ అందరూ వ్యవసాయంలోకి రావాలన్నారు. చెప్పండి, ఇవాళ మా గ్రామం చూసిన ప్రతి గ్రామంలో రెడ్డిస్ అందరూ ఇవాళ సంతోషంగా హ్యాపీగా ఇవాళ వ్యవసాయం చేస్తా ఉన్నారు. హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తున్న రెడ్డి సామాజిక వర్గం వాళ్ళు, ఎన్ఆర్ఐలో ఉన్న విదేశాల్లో ఉన్న రెడ్డి సామాజిక వర్గం వాళ్ళు కూడా ఇవాళ గ్రామాల వ్యవసాయం ఇవాళ భూమి కొనుక్కున్నారు, వ్యవసాయం చేస్తా ఉన్నారు, ఇవాళ సంతోషంగా వ్యవసాయం చేస్తా ఉన్నారు. ఇవాళ కేసీఆర్ ఇస్తున్నా, ఇవాళ రైతు బంధువు తీసుకుంటా ఉన్నారు, రైతు బీమా తీసుకుంటా ఉన్నారు, కాళేశ్వరం ప్రాజెక్టు ఇవాళ అదే ఆ వర్గం అందరూ సంతోషంగా వ్యవసాయం ఇవాళ నమ్ముకు కేసీఆర్ గారి పాలనలో ఇవాళ రెడ్డి సామాజిక వర్గాల్లో సంతోషంగా హ్యాపీ ఇవాళ వ్యవసాయాన్ని చేసుకుంటా ఉంటారంటే ఇవాళ కొత్త వ్యవసాయంలోకి ఇవాళ రేవంత్ రెడ్డి సూచించి తీసుకోవాల్సిన అవసరం ఉంది. చెప్పండి, ఆల్రెడీ ఇక్కడ వ్యవసాయంలో ఉన్నాయి కదా మెజారిటీ కాంపిటీషన్ రెడ్డి కొత్తగా రెడ్డిలకు సలహా ఇచ్చినట్టు వాళ్ళందరికీ వ్యవసాయంలో తీసుకొచ్చినట్టుగా ఈయన నాగలు ఎట్లా దున్నాలి వ్యవసాయాన్ని
ఇట్లా రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు మాట్లాడాలని రైట్. ఇవాళ ఏ అయోధ్య రెడ్డి గారు గెల్లి శ్రీనివాస్ గారు ఒక్క విషయం, ఇది అంటే ఆ సామాజిక వర్గం ఎలా రియాక్ట్ అయింది, లేకపోతే మిగిలినటువంటి నాయకుల ఏ విధంగా ఆ రిజల్ట్ ఏ విధంగా వస్తుందో రేపు. ఒక నిమిషం అయోధ్య రెడ్డి గారు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వ్యవసాయం వచ్చి తెలవాలంటే మా గ్రామాలకు రాండి, మా దగ్గర రెడ్డిస్ వాళ్ళు నేర్పుతారు, ఎట్లా నాగలుతున్నారు, ఎట్లా అర్థం కట్టాలి, మా దగ్గర నేర్పుతారు. రేవంత్ రెడ్డికి ఒక్క నిమిషం గెల్లి శ్రీనివాస్ గారు ప్లీజ్. శ్రీనివాస్ గారు ప్లీజ్. రేవంత్ రెడ్డి మాట్లాడడం చాలా తప్పది. మీరు చెప్పింది కదా, చెప్పింది విన్నా. మీరు అంటే దాని ప్రకారం వ్యవసాయం చేయాలన్నారు. అట్లా తప్పే ఉంది. మీరు ఆగమాగం కావాల్సిన అవసరం ఏంది? నేను ఆగమైతే ఆల్రెడీ చేస్తూ ఉన్నారు, కొత్త నేర్పాల్సిన అవసరం లేకున్నా ఆల్రెడీ రెడ్డిస్ మంచి వ్యవసాయాలు మంచి రెడ్డిస్ ముందే ఉన్నారు, కొత్త నేర్పాలి ఉన్నారు. వ్యవసాయం చేసుకున్నారు అంటున్నారు. ఇక క్వశ్చన్ లేదు, వివాదమే లేదు కదా. ఎందుకు మరి ఆగమాగం ఎందుకు కావాలి మనం? ఇక వివాదం ఎక్కడ ఉంది అక్కడ? రేవంత్ రెడ్డి హైదరాబాద్ చూస్తుండు, రెడ్డిస్ అతను వ్యవసాయాలు లేరన్న విధంగా ఆయన బాధపడుతుండు. బాధపడద్దని చెప్పి ఒక్క నిమిషం అయోధ్య రెడ్డి గారు రైట్. అయోధ్య రెడ్డి గారు గెల్లి శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం చెప్పాల్సి వచ్చినప్పుడు రావినారాయణ రెడ్డి గారు, తర్వాత భీమరెడ్డి నరసింహారెడ్డి గారు, భూదాన్ రామచంద్రరెడ్డి గారు ఇవి చేసే త్యాగం గురించి చెప్తాం. ఆగమొచ్చింది ఏముంది? అటుపోయినప్పుడు ఇప్పుడు మనం ఒక్కొక్క కమ్యూనిటీ గురించి చెప్పాల్సి అయోధ్య రెడ్డి గారు కేసీఆర్ గారు ఎన్నోసార్లు చెప్పారండి. రాజనారాయణ గురించి గురించి చాలా మంది ఈ సమాజంలో సమాజం కోసం పనిచేసిన రెడ్డిలందరి గురించి కేసీఆర్ గారు అనేకమైన మీటింగ్ లో చెప్పారు. అది రేవంత్ రెడ్డి గారు చెప్పాల్సిన అవసరం ఎంతో మంది చర్చించుకుంటా ఉన్నారు. కానీ వ్యవసాయం అనేది వ్యవసాయ రంగంలోకి రెడ్డిస్ రావాలని కొత్తగా మాట్లాడడానికి వల్ల మేము తక్కువ పడతా ఉంది. ఎందుకంటే ఆల్రెడీ రెడ్డిస్ అగ్రికల్చర్ ఫీల్డ్ లో చాలా ఉన్నారు. రైట్. ఒక్క నిమిషం అయోధ్య రెడ్డి గారు రైట్. రెడ్డి కమిటీ వాళ్ళు వ్యవసాయం చేస్తా ఉన్నారనే అంశాన్ని రేవంత్ రెడ్డికి తెలియదు. రైట్. అయోధ్య రెడ్డి గారు రైట్. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అయిన తర్వాత ఆయన కమ్యూనిటీ కోసం వచ్చిన ఇబ్బందులు ఏంది, లేకపోతే మిగతా కమ్యూనిటీలకి జరిగిన కష్టం ఏందో చెప్పుకోవాల్సిన అవసరం ఉంది కదా. ఇవాళ చూడండి, ఇవాళ సంతోషపడుతున్నారు. కేసీఆర్ గారి పాలన రెడ్డిసి చాలా సంతోషపడుతూ ఉన్నారండి. 24 గంటలు ఉచిత కరెంట్ ఇవాళ కేసీఆర్ గారి పాలన వచ్చింది. గతంలో ఏ ముఖ్యమంత్రి. ఒక్క నిమిషం అయోధ్య రెడ్డి గారు ప్లీజ్. అయోధ్య రెడ్డి గారు గెల్లి శ్రీనివాస్ గారు రైట్. గెల్లి శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం. అయోధ్య రెడ్డి గారు గెల్లి శ్రీనివాస్ గారు కేసీఆర్ గారి పాలన రెడ్డిస్ గ్రామాలకు వచ్చి ఇవాళ సంతోషంగా ఇవాళ వ్యవసాయం చేసుకుంటా ఉన్నారు. అయితే వాళ్ళ సాఫ్ట్వేర్ కంపెనీ వ్యవసాయాలు కూడా సండే పూట సాటర్డే వచ్చి వాళ్ళ 2 రోజులు హాలిడే ఉంటే 5 గ్రామాలకు వచ్చి వ్యవసాయం చూసుకొని పోయే పరిస్థితిని ఇవాళ కేసీఆర్ గారి పాలన ఇవాళ కల్పించింది ఇవాళ కేసీఆర్ గారు. మీకు అభ్యంతరం లేవు, మీరు చెప్పేది అభ్యంతరం లేదు, నేను చెప్తున్నప్పుడు ఎవరికి అభ్యంతరం లేదు, నేను చెప్పేది ఎవరికి అభ్యంతరం లేదు, ఇవాళ ఏ రెడ్డి కూడా అభ్యంతరం లేదు. కానీ రేవంత్ రెడ్డి గారు మాట్లాడేది మరి అభ్యంతరకరంగా ఉంది. రైట్. మధ్యలో ఇంటరప్ట్ చేయకండి. అయోధ్య రెడ్డి గారు ఒక్క నిమిషం. ఇప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక సామాజిక వర్గానికి వచ్చిన అవకాశాల గురించి చెప్పినప్పుడు చెప్పాల్సి వస్తున్నది. ఇవాళ కేసీఆర్ ముఖ్యమంత్రి, కొడుకు మంత్రి, అల్లుడు మంత్రి, చెప్పవలసి వస్తుంది. అది అయోధ్య రెడ్డి చెప్తారు. రేవంత్ రెడ్డి ఒక్క నిమిషం గెల్లి శ్రీనివాస్ గారు ప్లీజ్. గెల్లి శ్రీనివాస్ గారు అయోధ్య రెడ్డి గారిని చెప్పండి ప్లీజ్. గెల్లి శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం. శ్రీనివాస్ గారు ప్లీజ్. శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం. అయోధ్య రెడ్డి గారు కంప్లీట్ చేస్తారు ప్లీజ్. అయోధ్య రెడ్డి గారు మీరు మాట్లాడండి. రైట్. అయోధ్య రెడ్డి గారు మీరు మాట్లాడండి. రైట్. కన్క్లూజ్ చేయండి ప్లీజ్. ఒక్క నిమిషం శ్రీనివాస్ గారు. గెల్లి శ్రీనివాస్ గారు ప్లీజ్. మీరు విన్న తర్వాత మీరు మాట్లాడండి. శ్రీనివాస్ గారు ప్లీజ్ ఒక్క నిమిషం. అయోధ్య రెడ్డి గారు మాట్లాడిన తర్వాత మీకు అవకాశం ఇస్తా ప్లీజ్. ఒక్క నిమిషం అయోధ్య రెడ్డి గారు చెప్పండి. తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కేసీఆర్ అయిన తర్వాత మంత్రివర్గంలో ఎంతమంది ఆ సామాజిక వర్గానికి చెప్పేశారు మీరు. అరే మీరు ఆగండి. ఒక్క నిమిషం ప్రసాద్ గారు. ఒక్క నిమిషం అయోధ్య రెడ్డి గారు పాయింట్ లోకి రండి ప్లీజ్. నిన్న మాట్లాడినటువంటి వ్యాఖ్యల మీదే మనం మాట్లాడుతున్నాం. నేను మాట్లాడేది కాదు, పోలీస్ అధికారులు చూడండి. రైట్. ఇలా ఫోకల్ పాయింట్లలో ఉన్న ప్రతి ఫోకల్ పాయింట్ లో వెలమ సామాజిక వర్గమైన ఉన్నాడు. అది మాట్లాడితే తప్పైతుందా? మిగతా వాళ్ళు అంగులు లేరా? ఒక యాదవ్ లేడా?
మైనారిటీ నాయకుడు లేడా, ఓ బీసీ నాయకుడు, ఈ బీసీ కేంద్ర అధికారిని అడిగారేమా? మీరు తీయండి, ఫోకల్ పాయింట్ లో ఉన్న రెవెన్యూ జిల్లాలు తీయండి, జిల్లాల కలెక్టర్లు అదే సామాజిక వర్గం, డీసీపీలు అదే సామాజిక వర్గం. ఒక్క నిమిషం అయోధ్య రెడ్డి గారు మీరు మాట్లాడినటువంటి అంశాలు ఎట్లా ఉన్నాయంటే, అయోధ్య రెడ్డి గారు శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం, అయోధ్య రెడ్డి గారు ఒక స్థానిక నాయకుడు మాట్లాడవచ్చు, ఒక్క నిమిషం శ్రీనివాస్ గారు అయోధ్య రెడ్డి గారు ఒక స్థానిక నాయకులు మాట్లాడొచ్చు, లేకపోతే ఆ అసోసియేషన్ వెల్ఫేర్ నాయకులు మాట్లాడొచ్చు, లేకపోతే అసోసియేషన్ సభ్యులు మాట్లాడొచ్చు, ఆ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైనా మాట్లాడొచ్చు మీరు మాట్లాడినటువంటి అంశాలు. కానీ అంటే ఆ యొక్క డిపార్ట్మెంట్లో అందరూ కూడా అదే సామాజిక వర్గానికి చెందిన వాళ్ళని చెప్పేసి, కానీ ఒక టీపీసీసీ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడితే మిగిలినటువంటి సామాజిక వర్గాలు దూరమయ్యే అవకాశాలు ఉండవా అనేదే ప్రధానమైనటువంటి ఆరోపణ. సరే, నేను మాట్లాడుతాను. రైట్, వర్గానికి అన్యాయం జరిగినా మాట్లాడొచ్చు, మాట్లాడాల్సిన బాధ్యత పిసిసి అధ్యక్షునిగా రేవంత్ రెడ్డి గారి మీద ఉంది. ఒక వెలమ సామాజిక వర్గానికే ముఖ్యమైన పదవులు ఇచ్చి, ముఖ్యమైన పోస్టింగ్లు ఇచ్చి మిగతా వాళ్ళకి అన్యాయం జరుగుతున్నారు. ఒక గౌడ అధికారికి మంచి పోస్టింగ్ రాదు, ఒక యాదవ అధికారికి మంచి పోస్టింగ్ రాదు, ఒక రెడ్డి అధికారికి మంచి పోస్టింగ్ రాదు, ఓ బ్రాహ్మణ అధికారికి ఒక మంచి పోస్టింగ్ రాదు, ఓ దళితునికి మంచి పోస్టింగ్ రాదు. కానీ ఎక్కడ ఏ మూలకున్నా సరే వెలమ కమ్యూనిటీ అయితే చాలు, మంచి ఫోకల్ పాయింట్ వస్తుంది, మంచి జిల్లా వస్తుంది, ఆదాయం ఉన్న జిల్లా వస్తుంది, ఆదాయం ఉన్న మా క్యాప్ పోర్ట్ఫోలియో. ఇది మాట్లాడిన ఒక్క నిమిషం. రైట్, అయోధ్య రెడ్డి గారు ఎలాంటి పోస్టింగ్ చాలా తప్పు. ఇవాళ సమర్థులైన వాళ్ళకు ఎక్కడైనా అవకాశాలు. రైట్, ఒక్క నిమిషం అయోధ్య రెడ్డి గారు శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం. ఇప్పుడు మీరు చెప్పేటటువంటి అంశం ఏంటంటే, ఒక్క నిమిషం ప్రసాద్ గారు రైట్, అయోధ్య రెడ్డి గారు ఒక్క నిమిషం. రైట్, మీరు చెప్పాల్సిన అంశం చెప్పారు. ప్లీజ్ అయోధ్య రెడ్డి గారు ఒక్క నిమిషం. శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం. అయోధ్య రెడ్డి గారు ఒక్క నిమిషం. ప్రసాద్ గారు చెప్పండి, ఇప్పుడు ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళే మిగిలినటువంటి పదవుల్లో, కీలకమైనటువంటి పదవుల్లో ఉండాలంటారా? ప్రసాద్ గారు ఒక్క నిమిషం. శ్రీనివాస్ గారు ప్లీజ్. అయోధ్య రెడ్డి గారు ప్లీజ్. అయోధ్య రెడ్డి గారు ఒక్క నిమిషం. శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం. శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం. అయోధ్య రెడ్డి గారు ఒక్క నిమిషం. ప్రసాద్ గారు, ఎవరు సామాజిక వర్గం అధికారంలో ఉంటే ఆ సామాజిక వర్గానికే మిగిలినటువంటి కీలకమైనటువంటి పదవులు ఇచ్చే అవకాశాలు ఉంటాయి అంటారా? ఇంతకుముందు అయోధ్య రెడ్డి గారు చెప్పినటువంటి అంశాన్ని చూస్తే అట్లానే ఉండట్లు అనిపిస్తుంది. ఇది వాస్తవం అన్నది కూడా. మిగతా వాళ్ళు ఒక విలమ వాళ్ళకే ఇచ్చారు, మిగతా వాళ్ళకి అన్ని కులాలకు అన్యాయం జరుగుతుంది తెలంగాణలో అంటున్నాం. తప్పే ఉంది అంటున్నాం. రైట్, ప్రసాద్ గారు. రైట్, ప్రసాద్ గారు ఒక్క నిమిషం. మీరు చెప్పారు. చేస్తామని కేసీఆర్ అంటే అడ్డుకోవద్దా మేము? రైట్, ప్రసాద్ గారు. మైనారిటీలు ఉన్నారు, వెనుకబడ్డ వర్గాలు ఉన్నాయి. రైట్, ప్రసాద్ గారు ఒక్క నిమిషం. రైట్, ఒక్క నిమిషం. అయోధ్య రెడ్డి గారు ఒక్క నిమిషం. ప్రసాద్ గారు. చెప్పండి. రాష్ట్ర డీజీపీ గారు ఎవరండి? మహేందర్ రెడ్డి గారు లేకపోతే మహేందర్ రావు గారు? రైట్. ఇప్పుడు ఏ సామాజిక వర్గం, ఇప్పుడు గతంలో ఆంధ్రప్రదేశ్ లో చూసాం కదా, ఆ ప్రభుత్వం దిగిపోయినప్పుడు డిఎస్పీ పోస్టింగ్లు అన్నారు, ఎప్పటికీ దాన్ని ప్రూవ్ చేయలే. ఈ కులాల మతాలు ఏంటండి? అందుకే చదువుకుంటే యూనివర్సిటీ చదవండి. ఉండండి సార్ ఒక్కసారి. ఒక్క నిమిషం. అయోధ్య రెడ్డి గారు ప్లీజ్. అయోధ్య రెడ్డి గారు ఒక్క నిమిషం. చాలా తప్పు. సమర్థవంతమైన అధికారి మహేందర్ రెడ్డి గారు. అయోధ్య రెడ్డి గారు ప్లీజ్. అయోధ్య రెడ్డి గారు, ప్రసాద్ గారు మాట్లాడతారు. మీరు చెప్పండి. ప్రభాకర్ రావు గారు ఆయన ఎంబడి పెట్టి ఇంటెలిజెన్స్ చూసుకున్నారని ఏం జరుగుతుందో ఒకసారి వాస్తవాలు తీయమంటున్నాం. రైట్. ప్రసాద్ గారు వెనుకబడ్డ వర్గాలకు, దళితులకు, మైనారిటీలకు. ఒక్క నిమిషం. అయోధ్య రెడ్డి గారు ప్లీజ్. మీరు రెడ్డిస్ ఉన్న సమర్థతను దెబ్బతీస్తున్నారు. శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం. ప్రసాద్ గారు మీరు చెప్పండి. దెబ్బతీసినట్టుగా మాట్లాడుతున్నారు. చాలా తప్పది.
మా మహేందర్ రెడ్డి గారు సమర్థవంతమైన అది పోలీస్ అధికారి, ఉన్నతమైన స్థానంలో గౌరవించాల్సింది పోయి Right. ఇలా ఆయన ఏం మాట్లాడారు? దాని మీద అయోధ్య రెడ్డి గారు, శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం, ప్రసాద్ గారు మీరు మాట్లాడండి. ఎందుకు పోవాల్సి వచ్చింది ఆయన? అయోధ్య రెడ్డి గారు ప్లీజ్ ఒక్క నిమిషం. ప్రసాద్ గారు. వ్యక్తిగత లైఫ్ ఉండదండి. సెలవే శ్రీనివాస్ గారు, శ్రీనివాస్ గారు, ప్రసాద్ గారు మాట్లాడిన తర్వాత మాట్లాడండి ప్లీజ్. ఎవరేం మాట్లాడుతున్నారు అర్థం కావట్లేదు, ప్లీజ్ ప్లీజ్. ప్రసాద్ గారు. ఇక్కడ ఒక్కటండి, నేను రెడ్డి, నేను చౌదరి, నేను బ్రాహ్మణు, లేదా నేను ఇంకోటి అని ఎవరైనా ప్రజాస్వామ్యంలో ప్రజా బాహుళ్యంలో గెలిచిన నేపథ్యమే కదా ప్రజా ప్రతినిధిని ఇస్తున్నారా, లేకపోతే పలానా రెడ్డి గారనో పలానా రావు గారనో పలానా బ్రాహ్మణుడనో ఇస్తున్నారా? ఏమో సార్, ఎక్కడోనో మనం ఇంకా దీన్నే ప్రజాస్వామ్యం అంటున్నాం కదా, ఒక పద్ధతికి ఒప్పుకున్నాం కదా. రాజకీయ చైతన్యం కలిగిన ఒక సామాజిక వర్గాలు, ఉదాహరణకి రెడ్డి, చౌదరి, వెలమ సామాజిక వర్గాలు ముందుండి ఫ్రంట్ ఎండ్ చేస్తున్నాయి. తర్వాత కొంతమంది క్షత్రియులు, కొంతమంది బ్రాహ్మణులు వాళ్ళ సమయోచితంగా వాళ్ళ వంతు వాళ్ళు సాయం చేస్తారు. తర్వాత రామారావు గారి పార్టీ ఆవిర్భవించిన దగ్గర నుంచి బీసీలకు సముచిత స్థానం అంటే ఇవాళ మా గల్లి శ్రీనివాస్ లాంటి ఇవాళ అక్కడ లేడా బీసీ కమిషన్లో. ఇట్లా ప్రతిదీ జరుగుతున్నప్పుడు మనకు వచ్చేసరికల్లా దానికి భావజాలాలు మారిపోతే ఎలా సార్? అందుకే దీనికి బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ. నేను అందుకే వాళ్ళు మా గురుగారి ముందు మాట్లాడడానికి తలదించుకునే మాట్లాడుతున్నాను, పక్కకు చూసే మాట్లాడుతున్నాను, ఆయన చూడట్టు తలుచుకుని. ఎందుకు తెలుసా? బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ తెలిసి కూడా అందులో మీలాంటి అయోధ్య రామరెడ్డి గారు లాంటి వాళ్ళు మీరు కూడా మాట్లాడితే మేము ఎలా మాట్లాడాలో మాకు అర్థం అవ్వట్లేదు. మీరు ఈ రోజు దాకా మిత్రమా వినాలి. ఒక్క నిమిషం అయోధ్య రెడ్డి గారు ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. అయోధ్య రెడ్డి గారు మీకు అవకాశం ఇస్తా ప్లీజ్. అయోధ్య రెడ్డి గారు ఒక్క నిమిషం. నా మిత్రత్వం లేదు, రైట్. అలాంటిది మీ అనర్థరం కూడా ఇవాళ నేను రెడ్డి లేదా నేను చౌదరి ఇలాంటి మాడుకునే దౌర్భాగ్య స్థితిని దయచి కల్పించకండి. మనం ఎక్కడికైనా మీటింగ్కి వెళ్తే కొంతమంది వ్యక్తుల యొక్క వ్యక్తిత్వాలు ఔన్నత్యాలు బట్టి వాళ్ళు సంయమనం పాటించవలసిందే. ఇలాంటి జవాబుదారీతనానికి తలపెచ్చుకున్నప్పుడు ఖచ్చితంగా సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ మాడ్యూల్ ఉండి తీరుతుంది. ఇంకోటి చెప్తున్నాను, కంపారిజన్ అన్న దాంట్లో నేను ఒక కులం, మీరు ఒక కులం, సీన్ ఒక కులం, నెక్స్ట్ మన దిలీప్ గారు ఒక కులం ఉన్నప్పుడు నాది నాకు చాలా గొప్పది, పక్కవాడితో నేను కంపేర్ చేసుకుంటే దానికి ఎప్పుడు జస్టిఫై చేయలేదు. పైపెచ్చు మనం ఉన్న పొజిషన్ ఏంటన్నది చాలా ఇంపార్టెంట్. అందుకే మహానుభావుడు అంబేద్కర్ గారు రాసిన సమాజంలో ఆయన రాసిన రాజ్యాంగానికి తలవంచి మనం చెప్పాల్సింది ఏంటంటే మనది సెక్యులర్ దేశం, మన అందరూ సమానం. నీ కులం ఎక్కువ, నా కులం ఎక్కడున్నామండి. మనం యూనివర్సిటీలో చదివించండి సార్, ఎల్కేజీ యూకేజీలు కాదు, యూనివర్సిటీలో కాలు పెడితే బుర్ర పెరుగుతుంది ఒక్కొక్కడికి. మనం ఏంటన్నది తెలియదు. నేను మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను, మా దిలీప్ గారు చెప్పినట్టు. నాతో పాటు ఐసీడబ్ల్యూ చదివిన ఫ్రెండ్ వాడు, నేను ఎల్కేజీ నుంచి ఫ్రెండ్స్. శ్రీశైలంలో రూమ్ దొరకకపోతే ఉండరా మా కమ్యూనిటీ పరంగా మాకు అక్కడ చౌటరీ ఉంది, మాకు రూమ్ దొరుకుతుందని చెప్పాడు. అప్పటిదాకా వాడి సామాజిక వర్గం ఏదో కూడా నాకు తెలియదు. తల దాచుకోవడానికి సామాజిక వర్గం వచ్చి నేను మాటకు చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నానంటే ఇవాళ ఎవరు లేవు సార్. బయట మన ఇద్దరం ఎలా మాట్లాడుకుంటాం మీకు తెలీదా? అయోధ్య గారు ఏం శ్రీనివాస్ అన్న మీరు నేను ఎలా మాట్లాడుకుంటాం, మా గురుగారిని ఎలా గౌరవిస్తున్నా మీకు తెలీదా? మనం ఇవాళ క్యాస్ట్ల గురించి మనం సమర్థించుకుంటూ మాట్లాడడం ఏంటంటే యూ నీడ్ టు బి ఎన్ ఎగ్జాంపుల్ ఫర్ సర్టన్ థింగ్స్. అది తప్పో ఒప్పో ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి మాట్లాడకూడదు. దట్స్ యూ నీడ్ టు యాక్సెప్ట్ ఇట్. స్థాయి, ఒక వ్యక్తి స్థాయి పెరిగింది. పిసిసి ప్రెసిడెంట్ అయినా మీలాగా నాలాగా ఒక సామాజిక కార్యకర్త ఆయన మాట్లాడింది రైట్ రాంగ్ కాదు, పక్క కుల ప్రశ్న సామాజిక మాట్లాడింది. అడిగిన ప్రశ్న ఒకటి, మీరు చెప్పేది మీరు ఇంటర్ప్రిటేషన్ ఒకటి. దళితులు అయినంత మాత్రాన హైదరాబాద్ లో మంచి పోస్టింగ్ రావడానికి అన్నది కూడా, ఒక యాదవుడు అయినంత మాత్రాన మంచి పోస్టింగ్ రావడానికి మేము అడిగేది కూడా. తర్వాత ఇప్పుడు ఒక మనం మొన్న ఓట్లు అవసరం లేని విషయం సంతోష్ గారికి ఇచ్చిండ్రు, అది ఇంకోరికి మనకి ఇప్పుడు రాజకీయ సభల్లో రోజు మాట్లాడతారు కదా మీరు, రాజకీయ సభల్లో మీరు రోజు సామాజిక వర్గం మాట్లాడొద్దు. ఎవరైతే వెనుకబడ్డారో వాళ్ళ గురించి మాట్లాడితే ఏం కష్టం వస్తుంది అంటున్నాం. రైట్. ఒక్క నిమిషం ప్రసాద్ గారు, ఒక్క నిమిషం శ్రీనివాస్ గారు. రాజకీయ సభలో రాజకీయ నేపథ్యం ఉన్న దాంట్లో మీరు 100 మాట్లాడండి, చర్చించండి, ఎవడు బాధపడం. కుల మీటింగ్కి వెళ్ళి నీ కులం ఉన్నచ్చం కోసం పక్క కులానికి మాట్లాడటం మాత్రం నాట్ యాక్సెప్టబుల్. అవే మీ ఇష్టం, మీరు ఏదైనా మాట్లాడుకోండి, నాకు సంబంధం లేదు. రైట్. గెల్లి శ్రీనివాస్ గారు సార్, అంటే వెలమ సామాజిక వర్గం ఎవరైతే ఉన్నారో దానికి ఓటింగ్ ఎంత, వాళ్ళకి అనుభవించేటటువంటి పదవుల సంఖ్య ఎన్ని అనే విధంగా చెప్తున్నారు. సార్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వాళ్ళ పిసిసి ప్రెసిడెంట్ అయ్యారు. ముందే ఇప్పుడు డిక్లేర్ చేయండి. ఇవాళ టికెట్ ఇచ్చే స్థాయిలో రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కదా. రేపు ఎన్ని జనరల్ ఎన్నికలు వస్తాయి, ఇగో ఫలాని సామాజిక వర్గం వాళ్ళకి ఒక గిన్ని టికెట్లు ఇస్తాం, గిన్ని మంత్రి పదవులు ఇస్తాం అని ప్రకటించేద్దాము రేవంత్ రెడ్డికి ఉన్నదని వాళ్ళని ప్రశ్నిస్తా ఉన్నాం. ఇవాళ డెమోక్రటిక్ వేళ చర్చించుకుందామండి, మాట్లాడండి. ఇంత మందికి ఇస్తామని చెప్పండి. ఈ బడ్జెట్ ఈ సామాజిక వర్గానికి ఈ రాష్ట్రంలో గిన్ని కులాలు ఉన్నాయి, ఈ కులానికి ఒక గింత బడ్జెట్ ఇస్తాం అని చెప్పేద్దాము. వాళ్ళ రేవంత్ రెడ్డికి ఉందా?
ఉంది అంటున్నాం. రైట్ ఒక్క నిమిషం అయోధ్య రెడ్డి గారు, శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం, దిలీప్ గారు ప్లీజ్ ఒక్క నిమిషం, శ్రీనివాస్ గారు అయోధ్య రెడ్డి గారు, దిలీప్ గారు మీరు మాట్లాడండి ప్లీజ్. దిలీప్ గారు, ఈ విధంగా సామాజిక సమీకరణలు అవ్వచ్చు, లేకపోతే కుల సమీకరణలు అవ్వచ్చు, రకరకాల పరిణామాలు జరుగుతున్నాయి. ఇవి అంటే రాజ్యాధికారం ఇచ్చే అవకాశాలు ఉన్నాయా, ఓటు బ్యాంక్ వైపు మళ్లించే అవకాశాలు ఉన్నాయా ఈ యొక్క వ్యాఖ్యలు? ఒకటి నేను ఆల్రెడీ చెప్పాను, ఈ వ్యాఖ్యానం అనేది ఒక బాధ్యతాయుతమైనటువంటి ఒక పార్టీ మాట్లాడే స్థితి కాదు. హిస్టరీ ఏంటంటే హిస్టరీ ఉంటే ఉండొచ్చు, ఆ పర్టికులర్ కాలంలో ఆ రెట్లకు ఈ పద్మనాయకుల వల్ల నష్టం జరిగి ఉండొచ్చు, ఆ సామ్రాజ్యం కూలిపోయి ఉండొచ్చు. ఈ రోజు ఈ పద్మనాయకుల సామ్రాజ్యం కూడా రెడ్ల వల్లనే కూలిపోతుండొచ్చు రేపు రాబోయే రోజులు. అది అవునో కాదో కాలం నిర్ణయిస్తుంది. అదే నేనేమంటానంటే అంబేద్కర్ అనేవాడు రాజ్యాంగంలో రిజర్వేషన్ పొందుపరిచినప్పుడు ఏమనుకున్నాడంటే ఒక 10 years ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ కల్పిస్తే వాళ్ళు కూడా మెయిన్ స్ట్రీమ్ లోకి వచ్చేస్తారు, మనతో సమానం అవుతాడని ఆశించాడు. అది జరగలేదు. వివిధ కారణాల వల్ల ఆ 2 వర్గాల వాళ్ళని ఓటు బ్యాంక్ గా పరిగణించడం వల్ల వివిధ పార్టీలు రిజర్వేషన్స్ ని 10 సంవత్సరాలు మనం పొడిగిస్తూ ఇప్పటికి కూడా ఆ రిజర్వేషన్ అమలుపరచాల్సిన పరిస్థితి దుస్థితి అనేది నెలకొని ఉంది. మనందరైతే ఒప్పుకుంటాం కదా. సో ఇప్పటికీ కూడా ఈ 2 sections ఎస్సీ మెయిన్ స్ట్రీమ్ లోకి రాలేదు, అవునా కాదు? సో ఇది మనం ఎక్స్పెక్ట్ చేసినటువంటి డెమోక్రసీ కాదు, మనం అనుకున్నటువంటి కాన్స్టిట్యూషన్ కాదు. మీరు ఇంకో జోక్ చెప్తాను, నేను జోక్ అంటే అది వాస్తవం. అది ఇప్పుడు లాలూ ప్రసాద్ యాదవ్ ఉన్నాడు. ఆ రోజుల్లో ఒక చర్చ ఉండేదంటే ఈ లాలూ రైల్వే మంత్రిగా ఉండగా ఎక్కడ చూడు బీహార్లో ఉద్యోగులు ఎత్తుకున్నారనేవాడు. అంటే ఆయన రైల్వే మంత్రి ఉన్నప్పుడు ఎక్కడ ఏ పోస్టు బీహార్ ఉంటాడు, ఎందుకున్నాడు? అదే పద్ధతిలో ఆ కర్ణాటక నుంచి అయితే మినిస్టర్ ఉండేవాడు రైల్వే శాఖకు, ఆయన ఉన్నప్పుడు కర్ణాటక నుంచి రైల్వే మంత్రి ఉండేవాడు. ఆయన కాలంలో ఏమనేవాళ్ళు అంటే ఏ రైలు అది కర్ణాటక చుట్టూ తిరిగిపోవాల్సింది అనేవాడు. ఎవరికి నువ్వు అధికారం ఇచ్చినా వాడు ఏ కులానికి చెందిన వాడైనా సాధ్యమైనంత వరకు తన బంధుమిత్రుల ముందు అకామిడేట్ చేసుకున్నాకనే వేరే జోలిపోతున్నాడు. సో ఈ విధమైనటువంటిది ఎక్స్పెక్టెడ్ కాదు. ఎక్కడి నుంచి? అటు మంత్రుల నుంచి ఎక్స్పెక్టెడ్ కాదు, ఇటు నాయకుల నుంచి ఎక్స్పెక్టెడ్ కాదు, వ్యవస్థలో కూడా ఎక్స్పెక్టెడ్ కాదు. అన్ఫార్చునేట్లీ మనం అనుకున్నట్టు ప్యారిటీ ఈక్వాలిటీ రాలేదు కాబట్టి మనం ఈ రోజు ఆ విషయాల గురించి మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్త మాట్లాడాలి. రేవంత్ రెడ్డి ఏమన్నాడు, అన్ని పార్టీలు కూడా ఇవ్వాలి, రెడ్లకి ఎక్కువ స్థానం అది ఇవ్వాలన్నాడు. అంటే అది ఇస్తారా? ఇది పాసిబుల్? కష్టపడి లిస్ట్ అంతా 2 సార్లు చెప్పాడు. మనందరికీ తెలుసు ఆయన అధికారంలో ఉండగానే మొత్తం విరమోడంతా ఎక్కడెక్కడ ఉన్నాడో మనం విని కని ఎనగని వాళ్ళు కూడా వచ్చి ఈ రోజు ఒక ఇంపార్టెంట్ స్థానంలో కూర్చుంటారు. మహేందర్ రెడ్డి అనేవాడు, శ్రీనివాస్ అంటే ఒక మంచి అధికారి, మనందరికీ తెలిసిన వాడే, కాదని కాదు. కానీ ఇంపార్టెంట్ కలెక్టర్ పోస్టులు కానీ లేదా ఇంకొక ఏదైతే సమాజంలో ఉన్నటువంటి రకరకాల ఇంపార్టెంట్ పోస్టింగ్స్ అని కూడా ఒక్క సామాజిక వర్గం చుట్టూ తిరుగుతున్నాయి అనేది చర్చ జరుగుతుంది. కదంటే ఆయన స్టాటిస్టిక్స్. సో ఇవన్నీ కూడా అభ్యంతరకరాలు, ఇవి కరెక్ట్ కాదు. మళ్ళీ నేను రిపీట్ చేస్తున్నా, ఆయన ఉన్న స్థానం చాలా ఇంపార్టెంట్ స్థానం అండి. అట్లాంటి వాళ్ళు మాట్లాడేటప్పుడు ఆ పద ప్రయోగాలు ఆచితూచి మాట్లాడాలి. రైట్ థ్యాంక్ యూ దిలీప్ గారు, మాజీ ఎమ్మెల్సీ బీజేపీ నాయకులు. అలాగే అయోధ్య రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి. గెల్లు శ్రీనివాస్ గారు, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు. కేఎస్ ప్రసాద్ గారు, ఆర్థిక మరియు సామాజిక రాజకీయ విశ్లేషకులు. చర్చా కార్యక్రమంలో పాల్గొన్నందుకు అందరికీ ధన్యవాదాలండి. ఏది ఏమైనా అంటే ఒక హై స్థాయిలో ఉన్నటువంటి ఒక ప్రాధాన్యత కలిగినటువంటి స్థాయిలో ఉన్నటువంటి నాయకులు మాత్రం ఈ విధంగా మాట్లాడకూడదు. ఒక వర్గం గురించి మరో వర్గంపై టార్గెట్ చేస్తూ, అది వాళ్ళ సొంత సామాజిక వర్గం గురించి మాట్లాడినా సరే వేరే వర్గాన్ని టార్గెట్ చేయకూడదని చెప్తున్నారు. కానీ ప్రజాస్వామ్యంలో ప్రజల వద్దకు వెళ్ళినప్పుడు అన్ని వర్గాల్ని కలుపుకొని పోయే విధంగా వ్యవహరించాలా. కానీ ఒకే సామాజిక వర్గం గురించి అంటే విమర్శించడం కానీ లేకపోతే పొగట్టడం కానీ ఒక స్థాయిలో అంటే టీపీసీసీ స్థాయిలో ఉండి విమర్శించడం ఇది సరైనటువంటి పద్ధతి కాదని చెప్తున్నారు. ఏది ఏమైనా సరే ప్రజలు ఇచ్చేటటువంటి తీర్పుని అందరి యొక్క అభిప్రాయంతోనే ప్రజానాయకుడు అవుతారు. ఒక వర్గం గురించి కనుక మాట్లాడితే అది నాయకుడు కాలేరని చెప్పేసి వక్తలు తమ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇది ఈరోజు చర్చలోని అంశం. రేపు మరో అంశంతో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి 6 టీవీ, సామాన్యుడి ఆరో ప్రాణం.